I'm Dr. Leela Krishna. I'm a maxillofacial surgeon. Today, topic of discussion is braces, dental braces. Braces అనేది సౌందర్య సాధనం అనేది ఓన్లీ ఒక 10 to 15% ఆఫ్ ద కేసెస్ లో అండి. ఎందుకంటే పళ్ళు సరిగా లేకపోతే మన చిరునవ్వు బాగోదు, ఫేస్ బాగోదు. ఫస్ట్ కానీ మనం సమాజంలో ఫస్ట్ చూసేది అదే, ఎవరు బాగున్నారు, ఎవరు నవ్వు బాగుంది, నవ్వితే ఎవరు పళ్ళు బాగున్నాయి అనేదే చూస్తాం. కానీ అసలు పర్టికులర్ గా ఆ పర్సన్ దగ్గరికి వచ్చామనుకోండి, పళ్ళు సరిగా లేవనుకోండి, అంటే సరిగా లేకపోవటం అంటే పళ్ళు వంకర టింకరగా ఉంటాం, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాం, పళ్ళు ఎత్తుగా ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. సో పళ్ళు ఎత్తుగా ఉండటం వలన ఏమవుతుంది, మీరు మీ మూతి కొంచెం అగ్లీగా కనిపిస్తుంది నవ్వినప్పుడు కానీ ఏదైనా కానీ. సో అది ఒక కాజ్. ఆ కండిషన్ లో మనం క్లిప్ వేసి సరి చేస్తే సౌందర్య సాధనం. అలా కాకుండా పళ్ళు వంకర టింకరగా ఉన్నాయి, ఉండటం వలన ఏమవుతుంది, పైన పళ్ళు కింద పళ్ళు సరిగ్గా మీట్ అవ్వకపోవటం వలన పళ్ళ అరుగుదలలో కొన్ని పళ్ళు ఎక్కువ అరిగిపోతా ఉంటాయి, కొన్ని పళ్ళు తక్కువ అరిగిపోతాయి. సో 35 years వచ్చేసరికి కొంతమందికి కింద పళ్ళు తొందరగా అరిగిపోతాయి. ఎందుకంటే డీప్ బైట్ అంటారు, అంటే కింద పళ్ళు వచ్చి పైన రుద్దేసుకుంటా ఉంటాయి ఫ్రంట్ టీత్. సో అటువంటి కండిషన్ లో అది సౌందర్య సాధనం అవ్వదు. మనం బ్రేసెస్ వేస్తే వాళ్ళ ఫంక్షన్ అంటే వాళ్ళ పళ్ళ పనితనాన్ని మనం మారుస్తుంది. రెండోది, పళ్ళ మధ్యన ఖాళీలు గ్యాప్స్ ఉండటం వలన మాట స్పష్టత అనేది కరెక్ట్ గా ఉండదు. సో కొన్ని సౌండ్స్ మీరు ఎస్, నా ఇవన్నీ ఫ్రంట్ తో ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మీకు పై పళ్ళ మధ్యన ఖాళీలు ఉన్నాయని, అటువంటి సౌండ్స్ మీరు సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేరు. బ్రేసెస్ అనేది సౌందర్య సాధనం, అది కరెక్టే, కానీ నాట్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో కాదు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో దేనికి, మీకు ఉన్న పళ్ళ పనితనాన్ని ఇంప్రూవ్ చేయడానికి, పళ్ళ మధ్యన ఖాళీలు ఇవన్నీ ఉంటాయి, స్పీచ్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకొకటి కూడా ఉంటుంది, పళ్ళు వంకర టింకరగా ఉండటం వలన ఏమవుతుంది, మీకు పళ్ళ మధ్యన ఆహారం ఇరుక్కుపోవటం కానీ, లేకపోతే పన్ను మీద పన్ను ఉంటే ఆహారం క్లీన్ చేసుకుంటాం కానీ, ఇవన్నీ కష్టం అయిపోతుంది. సో మీ పళ్ళ మెయింటెనెన్స్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో పళ్ళ మెయింటెనెన్స్ కి, పళ్ళు అందంగా కనిపించడానికి, పళ్ళ మాట స్పష్టత కరెక్ట్ గా ఉండటానికి, నెక్స్ట్ మీరు ఇంకేంటి, పళ్ళు మీరు ఆహారం తిన్నప్పుడు ఇరుక్కోకుండా నీట్ గా ఉంటుంది. సో ఇవన్నీ తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఓన్లీ 10% ఆఫ్ ద కేసెస్ లో మాత్రమే అది సౌందర్య సాధనం. పళ్ళు రావటం మొదలు పెట్టగానే ఎవ్రీ 6 months కి డెంటిస్ట్ అనేది చూపించారు. కానీ ఈ అలవాటు మన ఇండియాలో ఉండదు. మామూలుగా ఏమనుకుంటారు, పళ్ళు వంకరగా వస్తే 14 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రమే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి బ్రేసెస్ వేయించుకోవాలి అని. సో అట్లా చేయటంలో తప్పేం లేదు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ బాగా సివియర్ అయిపోతాయి 14 years వచ్చేసరికి. సో జా బోన్స్ గ్రోత్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఉదాహరణకి ఏమవుతుంది, కొంతమందికి పై దవడ ఎక్కువ పెరుగుతుంది, కింద దవడ తక్కువ పెరుగుతుంది, లేకపోతే కొంతమంది కింద దవడ ఎక్కువ పెరుగుతుంది, పై దవడ. సో దీని మూలన పళ్ళు ఆబ్వియస్ గా ఎత్తు లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పై దవడ ఎక్కువ పెరిగిపోయింది, పై పళ్ళు ఎత్తుగా కనిపిస్తుంది. సో నిజంగా ఎత్తుండదు, దవడ పెరగటం వలన పళ్ళు ఎత్తు కనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే 8 to 9 years మధ్యలో వస్తే మనం దానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే, ఈ మ్యాక్సిల్లా మ్యాండిబుల్ అంటే పై దవడ మ్యాక్సిల్లా అంటారు, దాన్ని కింద దవడ మ్యాండిబుల్ ని గ్రోత్ ని మాడ్యులేట్ చేసి కరెక్ట్ పేస్ లో, అంటే రెండు పై దవడ కింద దవడ ఒక పేస్ లో నడవాలి, అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, రెండు తక్కువ అట్లా ఉండదు. అలా నడుస్తున్న సందర్భంలో మనం ఈ అప్లయన్సెస్, ఫంక్షనల్ అప్లయన్సెస్ అంటారు, అవి పెట్టి ఆ జాబోన్ గ్రోత్ ని కూడా మనం మాడ్యులేట్ చేస్తాం. అందుకని చిన్నప్పటి నుంచి పళ్ళు, పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వస్తున్నప్పటి నుంచి చూపించుకుంటా ఉంటే ఈ సమస్యలు అనేవి తీవ్రం అవ్వకుండా చూసుకోవచ్చు. కొంతమందికి ఏమవుతుంది, దవడ సైజ్ చిన్నగా ఉంటుంది, మనకి 32 పళ్ళు ఉంటాయి, 32 పళ్ళు పడటానికి అంత స్థానం ఉండదు. సో దవడలు చిన్నగా ఉండటం వల్ల ఇవల్యూషన్ లో ఏమైందంటే, మనం ఒకప్పుడు రాతి యుగంలో మనిషి హార్డ్ ఫుడ్ అంటే రా ఫుడ్ తినేవాడు. సో జా బోన్స్ పెద్దగా ఉంటాయి, మీరు మంకీస్ కి చింపాంజీస్ వాటి చూస్తే పెద్ద పెద్ద దవడలు ఉంటాయి. సో నెమ్మదిగా ఏమవుతుంది, ఎవల్యూషన్ లో మనం యూసేజ్ తక్కువ చేస్తున్నాం కాబట్టి దవడ సైజ్ తగ్గిపోతుంది, పళ్ళు అలానే ఉంటున్నాయి కానీ తగ్గిపోతుంది. దాని మూలంగా పళ్ళు అక్కడ అకామిడేట్ అవ్వలేక ఒక దాని మీద ఒకటి వచ్చేసి పన్ను మీద పన్ను వచ్చినట్టు. ఇలా అయిన ఆటి సందర్భంలో మీరు ఎర్లీగా చూపించుకున్నారు, పాల పన్ను ఊడిపోయి పర్మనెంట్ పన్ను వస్తుంది, ఓకే ఇక్కడ పన్ను మీద పన్ను వస్తుంది అంటే దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అంటే సీరియల్ ఎక్స్ట్రాక్షన్స్ అని, దాన్ని అప్పుడే ఆ ప్రాబ్లం మినిమైజ్ చేయడానికి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. అవి చేసుకుంటానికి కానీ మీకు అవకాశం. అలా కాకుండా మీరు చాలా మంది ఏం చెప్తారు,
పళ్ళన్నీ ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే క్లిప్. అది కరెక్టే, పర్మనెంట్ క్లిప్ అప్పుడు వేస్తాం. బట్ మధ్యలో టెంపరీ క్లిప్స్ ఉంటాయి. ఈ టెంపరీ క్లిప్స్ లో ఏమవుతుందంటే ఉన్న ప్రాబ్లం సివియర్ అవ్వకుండా చేసి ఫైనల్ గా వచ్చేసరికి మన ట్రీట్మెంట్ ఈజీ చేస్తుంది. సో ఈజీ చేయడం వలన ఏమవుతుంది, మీకు పాల పళ్ళన్నీ ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చినప్పుడు మీరు క్లిప్ వేస్తే తొందరగా ట్రీట్మెంట్ కంప్లీట్. సో మరి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో ఇంటర్మీడియరీ 8 to 9 years అప్పుడు మీరు చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్ చేయించుకోకుండా డైరెక్ట్ 14-15 years వచ్చారనుకోండి, ఉదాహరణకి పైదవడ ఎక్కువ పెరిగిపోయింది, మీరు క్లిప్ తో ఏం చేయలేరు, అప్పుడు సర్జరీ చేసి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఎవ్రీ 6 months కి, లేదు అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ కి పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చే టైంలో చూపించుకుంటే కనుక ఈ సమస్యలు తీవ్రం అవ్వకుండా ఉంటుంది, సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. బ్రేసెస్ ఇందాక నేను చెప్పిన దాంట్లోనే ఉంది, సరైన వయసు అని మనం స్పెసిఫిక్ గా ఏం చెప్పలేం. ప్రాబ్లం సివియర్ కాదు, మైనర్ ప్రాబ్లం అయితే మామూలుగా 14 to 15 years అప్పుడు పాల పళ్ళన్నీ ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చినప్పుడు పర్మనెంట్ క్లిప్ వేస్తాం. సో అట్లా కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, మధ్యలో కూడా వేస్తూ ఉంటాం. అంటే 8 to 9 years ఆ టైంలో కూడా పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి, ముందు పళ్ళు అన్ని వచ్చే వయసు. అప్పుడు కూడా పై పళ్ళు ఒక్కొక్కసారి లోన వైపుకి వచ్చేస్తాయి, వాటిని చిన్న చిన్న క్లిప్స్ అంటే తీసి పెట్టుకునే క్లిప్స్ అటువంటివి ఉంటాయి, వాటితో కూడా సరి చేసేస్తాం. సో అందుకని ప్రాబ్లం ఉంది, పళ్ళు ఆర్డర్లీగా రావట్లేదు, కొంచెం డిజార్డర్లీగా వస్తుంది అనిపించినప్పుడు ఏ టైంకి సరిపడా క్లిప్ ఆ టైంకి ఉంటుంది. ఫిక్స్డ్ క్లిప్ 14 years తర్వాత పర్మనెంట్ అన్ని వచ్చిన తర్వాత వేస్తాం. ఇన్ బిట్వీన్ ఈ 8 to 14 మధ్యలో ఈ తీసి పెట్టుకునే క్లిప్స్, ఇక రకరకాల సాధనాలు ఉంటాయి, దాంతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తాం. సో స్పెసిఫిక్ గా ఈ ఏజ్ కి అని మనం చెప్పలేం. సో అవసరాన్ని బట్టి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. చాలా మంది నేను రేపు యుఎస్ వెళ్ళిపోతున్నానండి, నాకు క్లిప్స్ కావాలి, లేదు నాకు 6 months లో మ్యారేజ్ ఉందండి, క్లిప్స్ కావాలి అని వస్తారు. ఎస్, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ 6 months లోనే అవుతాయి, 5 months లోనే అవుతాయి, మైనర్ ఇష్యూస్. కొన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి, అవి 2 years పట్టొచ్చు, ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. సో ఉన్న సమస్య బట్టి మినిమం 6 months to 1.5 year అనేది చాలా కామన్ ఎక్కువ మందికి. బట్ కొంతమందికి 2 years, 2.5 years కూడా పడతాయి, అవి బాగా పళ్ళు వంకర ఉన్న వాళ్ళకి. అందరికి ఈ మధ్యన ఈ బ్రేసెస్ అనేవి పెట్టుకోలేని వాళ్ళు కొంతమందికి అలైనర్స్ అని వచ్చినాయి. అలైనర్స్ అంటే ఏంటంటే మీరు తీసి పెట్టుకోవచ్చు, మీరు నైట్ గార్డ్ లాగా ఉంటుంది. బట్ ఇది అన్ని కేసెస్ కి సూట్ అవ్వదు, కొన్ని కేసెస్ మాత్రమే సూట్ అవుతుంది. అది ఏ కేస్ కి సూట్ అవుతుంది, ఏ కేస్ కి సూట్ అవుతుంది అనేది పేషెంట్ చూస్తే గానీ మనం చెప్పలేము. సో అలైనర్స్ ఏంటంటే సెల్ఫ్ మేనేజ్మెంట్, పేషెంట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకుంటానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. కొంతవరకు అలైనర్స్ లో కూడా అన్ని కేసెస్ మళ్ళీ సెల్ఫ్ మేనేజ్మెంట్ కుదరదు. సో ఉదాహరణకు ఒక పేషెంట్ పళ్ళ మధ్యన ఖాళీలు ఉన్నాయి, నేను క్లిప్ పెట్టించుకుందాం అనుకున్నాను కానీ యుఎస్ వెళ్ళిపోతున్నాను, అతనికి అలైనర్స్ ఇచ్చేసాం అనుకోండి, సెట్ ఆఫ్ అలైనర్స్ 10 or 20 అతనికి ఉన్న ప్రాబ్లం బట్టి డిజైన్ చేసి ఇస్తాం. అవి అతను మార్చుకుంటూ ఉండాలి, ఒకటి లూజ్ అయిపోయిన తర్వాత ఒకటి అలా. సో నెంబర్ ఆఫ్ అలైనర్స్ కంప్లీట్ అయిపోయేసరికి మీకు ఆ ప్రాబ్లం రెక్టిఫై. బట్ అలైనర్స్ అందరికి సరిపోదు, ప్రాబ్లం అంతా రెక్టిఫై అవ్వాలి అంటే బ్రేసెస్ కి వెళ్లాల్సే ఉంటుంది. బ్రేసెస్ వాడటం వలన నొప్పి కలుగుతున్నా అంటే ఎస్, బ్రేసెస్ పెట్టుకున్న మొదటి వారం రోజులు కొంచెం నొప్పి ఉంటుంది, దానికి మనం మైల్డ్ పెయిన్ కిల్లర్ వాడతాం. ఇంకొకటి ఏంటంటే ఆ పెట్టిన వైర్ ఎక్కడన్నా గుచ్చుకుని వర్చుకుంటాం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇవన్నీ ఈజీలీ మేనేజబుల్, ఎందుకంటే బ్రేసెస్ అనేది మామూలుగా మనం చిన్నపిల్లలకి వేస్తాం, వాళ్ళు ఓర్చుకోగలుగుతున్నారు అంటే కనుక దట్ మీన్స్ ఈజీగా మేనేజ్ చేయగలరు. బట్ ఫస్ట్ 1 week లిటిల్ డిఫికల్ట్, అది కాదనలేము. అవసరమైన వాళ్ళకి ఓర్చుకున్న చోట ఆయింట్మెంట్ నొప్పి తెలియకుండా ఉండడానికి టాబ్లెట్స్ ఇస్తూ, ఈ బ్రషింగ్ కానీ క్లీనింగ్ కానీ ఎక్కువ కేర్ తీసుకోవాలి. సో మీరు ఉదాహరణకి మినిమం 1 year, 1.5 year ట్రీట్మెంట్ పడుతున్నప్పుడు మీరు సరిగ్గా మెయింటైన్ చేయలేదనుకోండి, ఆహారం అంతా బ్రేసెస్ లో ఇరుక్కుపోయి రాత్రి అలానే పడుకున్నారు, పళ్ళు పుచ్చుకోవటం, చిగుళ్ళ నుంచి రక్తం రావటం, చిగుళ్ళు డ్యామేజ్ అయిపోవటం, ఇవి చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో అందరూ ఏం చేస్తారంటే ఇదివరకు ఎలా బ్రష్ చేసుకున్నారో అలానే కొంచెం కేర్లెస్ గా బ్రష్ చేయటం చేస్తుంటారు. సో బట్ బ్రేసెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఏ ఫుడ్ ఐటమ్ తిన్నా మీరు చిన్న పాకెట్ లో ఒక చిన్న బేబీ బ్రష్ లాంటిది పెట్టుకుని ఆ క్లిప్స్ కి పళ్ళకి మధ్యన క్లీన్ చేసుకుంటాం అనేది చేయాలి. చేయకపోతే ఈ డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి.
సో మీరు టూత్ పేస్ట్ వాడతారా వాడరా అనేది కదా, ఆఫీస్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా బ్రేసెస్ వేయించుకున్నప్పుడు ఆ ఫుడ్ అనేది లేకుండా నీట్ గా క్లీన్ చేసుకుంటాం అనేది కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి బ్రేసెస్ తీసేసే వరకు కూడా. బ్రేసెస్ అనేది పెట్టుకున్న తర్వాత గట్టి వస్తువులు అంటే ఉదాహరణకి మీరు చిక్కీ అంటే పప్పు చెక్క తింటాను, లేకపోతే చిక్కడాలు తింటాను, లేకపోతే ఇంకా బోన్స్ కొరుకుతాను అంటే కుదరదు. హాట్ కోల్డ్ ఇవన్నీ తినొచ్చు. సాఫ్ట్ ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు. జాంకాయ తింటాను లేకపోతే ఆపిల్ తింటాను అంటే కుదరదు. జాంకాయ తింటాను తినొచ్చు, బట్ చాప్ ఇట్ ఇంటూ పీసెస్ అంటే చిన్న చిన్న ముక్కలు చేసుకుని తినొచ్చు. ఆపిల్ కూడా అంతే. అంతేగాని ఇదివరకు పళ్ళ మధ్యన పెట్టి కొరికి ఫ్రంట్ టీత్ తో కొరుకుతానంటే కుదరదు. ఎందుకు అంటే అలా మీరు కొరకటం వలన బ్రేసెస్ ఊడిపోతాయి, పళ్ళ మీద గమ్ ఊడిపోతాయి. ఊడిపోవటం వలన ఏమైనా ప్రమాదం జరుగుతుందంటే ప్రమాదం ఏం జరగదు. మళ్ళా మీరు వెళ్ళి అవి మళ్ళా ఫిక్స్ చేయించుకోవాలి. ఫిక్స్ చేయించుకోవాల్సినప్పుడల్లా కూడా పన్నుకి వచ్చి రబ్ చేయాల్సి ఉంటుంది. పన్ను డ్యామేజ్ అవుతుంది. ఒకటి. రెండు, ట్రీట్మెంట్ డిలే అయిపోతుంది. సో బికాస్ ఫోర్స్ పడతలేదు కదా పన్ను మీద, సో అందుకని డిలే అయిపోతుంది. డిలే అయిపోవటం వలన మీరు 1 year అనుకున్నది 1.5 years అలా పెరిగిపోతుంది. సో బ్రేసెస్ ఊడకుండా చూసుకోవాలి. ఊడకుండా చూసుకోవాలంటే సమ్ ఫుడ్ ఐటమ్స్ మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. నాన్ వెజ్ తింటే బోన్లెస్ తినాలి. జాంకాయ లాంటివి తింటే చిన్న పీసెస్ చేసి తినాలి. చిక్కీ లాంటివి కంప్లీట్ అవాయిడ్ చేయాలి. పప్పు ఉండలు లాంటివి, చెక్కడాలు లాంటివి కంప్లీట్ అవాయిడ్ చేయాలి. చేస్తే 1 year లో తొందరగా ట్రీట్మెంట్ అయింది. బ్రేసెస్ అనేవి తీసేసిన తర్వాత మీకు కంపల్సరీ రీటైనర్స్ అని ఇస్తారు. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న మొక్కను తీసుకెళ్లి మనం ఒక చోట పాతిన వెంటనే మనం ఏం చేస్తాం, ఒక చిన్న కర్ర పెట్టి దానికి తాడేసి కడతాం. ఎందుకని? అది వేరు గట్టిపడే వరకు దానికి మనం సపోర్ట్ ఇస్తాం. అట్లనే మనం పళ్ళని కొత్త ప్లేస్ లోకి మూవ్ చేసి గ్యాప్స్ క్లోజ్ చేయడానికి కానీ, లేకపోతే దాన్ని కరెక్ట్ పొజిషన్ లేకపోతే కొత్త పొజిషన్ లోకి తీసుకొచ్చినప్పుడు ఆ పన్ను చుట్టూ ఉన్న ఎముక అనేది సాఫ్ట్ అవుతుంది. సాఫ్ట్ అయినప్పుడు మీరు బ్రేసెస్ తీసేసి వెంటనే వదిలేశారనుకోండి, ఆ పళ్ళు మళ్ళా ఒరిజినల్ పొజిషన్ వచ్చేయచ్చు, లేకపోతే వేరే పొజిషన్ ఒరిగిపోవచ్చు, అంటే వంగిపోవచ్చు. అందుకని మనం ఏం చేస్తామంటే అలా బ్రేసెస్ ట్రీట్మెంట్ అయిపోయిన పేషెంట్ కి రీటైనర్స్ అని ఇస్తాం. రీటైనర్స్ లో 2 రకాలు ఉంటాయి. తీసి పెట్టిన రీటైనర్స్, ఫిక్స్డ్ పర్మనెంట్ రీటైనర్. ఫిక్స్డ్ పర్మనెంట్ రీటైనర్ అంటే ఏంటంటే పంటికి వెనక వైపున సన్న వైర్ లాంటిది పెట్టేసి గమ్ వేసి అంటించేస్తాం. అది కనిపించదు, నాలుకకు కూడా పెద్దగా మీకు ఫీల్ ఏమి ఉండదు. సో అది అట్లీస్ట్ 1.5 to 2 years ఉంచాలి. ఉంచడం వలన ఏమవుతుంది అంటే ఈ పళ్ళు ఏదైతే కొత్త పొజిషన్ తీసుకొచ్చామో ఆ పొజిషన్ లో చుట్టూ ఉన్న ఎముక గట్టిపడి స్టేబుల్ అవుతుంది. స్టేబుల్ అయిన తర్వాత అది ఊడిపోయినా పెద్ద ప్రాబ్లం. అట్లా కాకుండా రీటైనర్ కొంతమంది తీసి పెట్టిన రీటైనర్స్ పెట్టుకుంటారు. అవి సరిగ్గా పెట్టుకోరు. రోజు మొత్తం మీద ఒక అరగంట, గంట లేకపోతే 2 గంటలు అలా పెట్టుకుంటే ఏమవుతుంది, పళ్ళ మధ్యన ఖాళీలు వచ్చేసి అదుగు నేను ట్రీట్మెంట్ బాగానే చేయించుకున్నాను కానీ ఖాళీలు వచ్చేసి అనుకుంటా ఉంటారు. అది డాక్టర్ పార్ట్ రోల్ అయిపోయింది. ఇక మీ రోల్ మొదలైంది. మీరు సరిగ్గా బ్రేసెస్ అయిపోయిన తర్వాత ఈ రీటైనర్స్ పెట్టుకోకపోతే ఖాళీలు వచ్చేస్తే మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. అందుకని ఫిక్స్డ్ రీటైనర్ అయితే కనుక జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఊడిపోకుండా. అదే తీసి పెట్టిన రీటైనర్ అయితే కనుక డేలో ఆల్మోస్ట్ 15 to 20 hours పెట్టుకునే ఉంటారు. ఎన్ని రోజులు పెట్టుకోవాలి? 1.5 to 2 years పెట్టుకోవాల్సి ఉంటుంది మినిమం. ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకున్నా ఇబ్బంది ఏం లేదు. ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేనప్పుడు ఇమీడియట్ గా బ్రేసెస్ తీయించేసుకోవాలి. ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించుకోకుండా బ్రేసెస్ అలానే పళ్ళ మీద ఉంటే మీకు ఇరుక్కునే ఫుడ్ కానీ పాచ్ కానీ అక్కడ పేరుకుంటాం వలన పళ్ళు పాడైపోతాయి, గమ్స్ పాడైపోతాయి. రిజల్ట్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోను, మీకున్న పళ్ళు కూడా పాడైపోతాయి. అందుకని వీలైనంత మట్టికి క్లిప్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటే రెగ్యులర్ విజిట్, నార్మల్ గా ఎవ్రీ మంత్ మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకని? లూజ్ అయినా ఆ వైర్ ని టైట్ చేయటం, పన్నుని మనం మూవ్ చేయాలనుకున్న వైపుకి మళ్ళా దానికి రబ్బర్ బ్యాండ్స్ కానీ, స్ప్రింగ్స్ కానీ, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాంతో మన పొజిషన్ లోకి దాన్ని డైవర్ట్ చేస్తా ఉంటాం. సో ఇలా ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా వచ్చి మీరు కంప్లీట్ చేంజ్ చేసుకుంటాం బెస్ట్. అంతేగాని క్లిప్ ట్రీట్మెంట్ దిగిన తర్వాత మధ్యలో 3-4 నెలల గ్యాప్ ఇచ్చి మళ్ళా వెళ్తాం అట్లా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ లోపు టైం పీరియడ్ పెరిగిపోవటం మూలంగా మీకు ఆ క్లిప్స్ వెనక ఫుడ్ అది పేరుకుంటాం మూలంగా గమ్స్ డ్యామేజ్, ఈ టూత్ పుచ్చిపోవటం అనేది కామన్ గా జరుగుతుంది. అందుకని ఎప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ కి ఫస్ట్ థింక్ అబౌట్ టైం. మీకు టైం ఉందా లేదా ట్రీట్మెంట్ చేయించుకుంటా అనుకున్న తర్వాత, ఓకే అనుకున్న తర్వాత మాత్రమే దిగండి.
ఓకే, మీరు స్టార్ట్ చేయించుకున్నారు కొన్ని రోజులు మీరు కొన్ని కారణాల వల్ల కంటిన్యూ చేయలేకపోతున్నాను అని తెలుస్తుంది. అప్పుడు క్లిప్ తీయించేసుకోండి. అంతేగాని అలా పెట్టుకుని చేయించుకుందాంలే అని రాంగ్ నోషన్ లో మాత్రం ఉండదు. ఉండటం వలన పళ్ళు పాడైపోతాయి. చిన్న వయసులోనే వాడటం వలన సమస్య అనేది తీవ్రం అవ్వకుండా ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు పళ్ళ మీద పన్ను వచ్చేయటం, లేకపోతే పళ్ళు వంకరగా వచ్చేయటం, ఇవన్నీ మనం ముందే రెక్టిఫై చేయటం వలన చాలా మట్టికి ప్రాబ్లమ్స్ కి మనం బ్రేసెస్ అవాయిడ్ చేయొచ్చు. అందుకని నేను ఇందాక చెప్పినట్టు పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చే టైంలోనే మీరు ఆ బ్రేసెస్ అవసరమా లేదా అనేది రెగ్యులర్ గా చూపించుకుంటూ ఉండాలి. చూపించుకుని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అప్పుడే రెక్టిఫై చేసుకుంటే మనం బ్రేసెస్ కొన్ని కేసెస్ అసలు అవాయిడ్ చేయొచ్చు. అది దాని వలన మీకు ఏంటంటే ఆ 1 year బ్రేసెస్ తో ఇబ్బంది లేకుండా బ్రేసెస్ అనేది సౌందర్య సాధన కొంతమంది మాత్రమే వాళ్ళ అపియరెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో బ్రేసెస్ వేయటం వలన మీకు పళ్ళ మధ్యన ఖాళీలు పోవటం వలన కానీ, పళ్ళు మీద పన్ను ఒకప్పుడు ఏమనుకునేవారు, పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అని సరిపెట్టుకోవడానికి అదొక కారణం. ఉండటం వలన ఏమవుతుంది, ఎన్ని ఇలా ఉండటం వలన పళ్ళ మధ్యన ఆహారం చేరి పళ్ళు పాడైపోవడం కానీ, పళ్ళు మెయింటెనెన్స్ కానీ డిఫికల్ట్ అవుతుంది. సో పళ్ళు తొందరగా వంకర టింకరగా ఉండటం వలన కొన్ని పళ్ళు అరిగిపోవడం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే అవసరమైన సందర్భంలో బ్రేసెస్ కంపల్సరీ వేయించుకోవాలి. సో అది అవసరమా లేదా అనేది ఎలా తెలుస్తుంది, మీరు డాక్టర్ని విజిట్ చేస్తే కానీ తెలియదు. సో అందుకని 8 to 9 years పేరెంట్స్ అయితే నేను సజెస్ట్ చేసి 8 to 9 years మధ్య నుంచే జాగ్రత్తగా ఉంటే కనుక ఈ సమస్య తీవ్రం అవ్వకుండా ఉంటుంది. చాలా మందికి బ్రేసెస్ అవాయిడ్ చేయడానికి ముందే మనం చాలా చేయొచ్చు. ఫైనల్ గా ఇక అవసరమైన వాళ్ళకి మినిమం ట్రీట్మెంట్ తో మనం తక్కువ పీరియడ్ లోనే కంప్లీట్ చేయడానికి మనం ఒక పాత్ర వేసుకోవచ్చు.